ఈ రోజు అయితే పుదీనా, టొమాటో, కొత్తిమీర అన్ని కలిపి పచ్చడి చేసుకున్నాము. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఎలా చేసామో మీకు కూడా చూపిస్తారండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే మంచిగా వాష్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకుందాం. పుదీనా హెల్త్ కి చాలా మంచిది. మీ ఫుడ్ లో ఎక్కువగా యాడ్ చేసుకోండి. పుదీనా కూడా మంచిగా వేగి ఇలా కొంచెం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టొమాటో ముక్కలు వేసేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, అలానే కొంచెం కొత్తిమీర కాడలతో వేసుకోండి. ఇంకా టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు మంచిగా వేపుకోవాలి. మొత్తం ఇలా అయిపోవాలన్నమాట, గుజ్జు గుజ్జుగా. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న ఎండుమిర్చి అండ్ పుదీనా, అలానే కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, 4 వెల్లుల్లి రెబ్బలు, అలానే కొంచెం జీలకర్ర వేసుకొని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంతవరకు గ్రైండ్ చేశాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేపుకున్న టొమాటో, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. టొమాటోలు వేసుకున్న తర్వాత అయితే పేస్ట్ లా గ్రైండ్ చేయకూడదు. జస్ట్ ఒక్క సెకండ్ అలా స్విచ్ చేసి తీసేయాలి. రోట్లో నూరుకునేంత ఓపిక ఉంటే రోట్లోనే నూరుకోండి, బాగుంటది. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మామూలుగా లేదు. ఫాలో